ఏం చేయాలి ఈరోజు సండే కంగాలు ఎక్కువ అనమాట. అంటే కంగాలు అంటే తెలుసా మీకు? సో లేచిన వెంటనే ఏం చేయాలి ఈరోజు సండే కదా, ఎక్కడికైనా వెళ్దాము బయటికి అనుకున్నా. బట్ అనుకున్నానో లేదో ఇంకా అర్థమైపోయింది. ఏంటి ఈ వీక్ అంతా చదివింది ఏం చదివాము, కొంచెం అట్లీస్ట్ టెస్ట్ అయినా పెట్టుకొని ట్రై చేద్దాం, అంటే రాయగలమో లేదో అని ఇంకా ట్రై చేస్తా. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా దగ్గర వచ్చి ఇంకా అసలు ఎలా రాయగలుగుతున్నాను, టెస్ట్ చేసుకోకపోతే వేస్ట్. మళ్ళీ ఫైనల్ ఈరోజు అయితే మొత్తానికి నా డే అంతా నా రూమ్లోనే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా. స్టడీ టేబుల్లో కూర్చుని ఇంకా ఏంటి ఈ ఇంటర్నల్స్ ప్రీ ఫైనల్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకుంటున్నా. ఈరోజు మొదటిసారిగా మొదలు పెట్టేసి చాలా సీరియస్గా చదువుద్దాం అనుకుంటాం, కానీ అది అవ్వదు గాయస్. ఎందుకంటే రీల్స్, డిస్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్. బట్ అంతే కొన్నిసార్లు. ఓకే, మ్యాథ్స్ కూడా ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. మ్యాథ్స్ ఇక్కడ నేను అక్కడ ఉన్నాను అనేసి వచ్చి అక్కడే పడుకున్నాడు. మ్యాథ్స్ చూడు, మ్యాథ్స్కి స్నానం చేయించాలి. ఎందుకంటే దుమ్ము పట్టేసింది, తెల్లగా ఉంటుంది కదా, సో మొత్తం దుమ్ము పట్టేసి నల్లగా అయిపోయింది. మ్యాథ్స్ మొత్తం నల్లగా అయిపోయింది కదా, అమ్మాయి కదా అబ్బాయి అనమాట, నల్లగా అయిపోయాడు. ఓకే ఇంకా ఈ వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి గాయస్, చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారనుకో నాకు వ్లాగ్స్ చేయడం కొంచెం చేయాలనిపిస్తుంది. మరీ అసలు వ్యూస్ రాకపోతే అసలు ఎందుకు చేయాలని అనిపిస్తుంది కదా. ఓకే, నేను లేచిన తర్వాత బయట చూస్తే వాతావరణం చాలా చల్లగా ఉంది. సో వర్షం పడేటట్టు చూడండి. ఇన్ని రోజులంతా ఎండలతో మండిపోయాం కదా, ఫైనల్గా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగో మొత్తం మబ్బులేస్తుంది, అసలు ఎండ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పొద్దున్న లేచి రైస్ పెట్టుకోవాలన్నమాట. నాకు ఏంటంటే కుకింగ్ ఒకటి. ఇక్కడ ఎంబీబీఎస్లో చదివేదానికంటే నేను ఇక్కడ వంటలు చేసుకుని అంట్లు తోముకునేదానికి ఎక్కువ ఉంది. రైస్ కూడా ఉడకలేదు అసలు. ఈ ఎంబీబీఎస్లో వంటలు చేసుకోవడానికి నాకు టైం అంతా ఇవ్వచ్చు, చదవలేకపోతుంది. ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఎక్కువ అయిపోతుంది నేను చదివేదానికంటే. ఎందుకు నాకు ఈ బాధలు, ఈ అంట్లు తోముకోవాలి, పొద్దు లేదు అంట్లు తోముకోవాలి, వంటలు వండుకోవాలి, కనీసం సండే అయినా ప్రశాంతంగా పడుకుందాం అంటే నాకు అసలు అవ్వట్లేదు. ఎందుకు నాకు ఈ బాధలు? ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అయ్యా. సండే కూడా మంచిగా పడుకుందాం అంటే నిద్రలేదు. నాకు కళ్ళు వస్తే డార్క్ మొత్తం నల్ల పడిపోయినాయి, నిద్రలేదు ఈ మధ్య. ఒకవైపు ఇంటర్నల్స్ ప్రీ ఫైనల్స్ ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్, ఎందుకమ్మా ఈ బాధలు? సో మొత్తానికి డికషన్ అయితే చేసుకుంటున్నాను. డికషన్ అయిపోయాక ఇంకా తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేస్తా. మ్యాథ్స్ కూడా వచ్చాడు. ఇదిగో ఈడే ఎప్పుడు చూసినా ఇక్కడే నేను వచ్చానంటే చాలు, ఈ కిచెన్లో ఏదో ఒకటి వీడు చేసేస్తున్నాడు, తినేస్తున్నాడు అనేసి మ్యాథ్స్ కూడా వెంటనే వచ్చేస్తాడు. అసలు ఒక్క నిమిషం కూడా లేట్ అవ్వదు. మ్యాథ్స్ కూడా అంత కంగాలను కూడా వీడు ఇది చాలా కంగాలు ఎక్కువ అనమాట. అంటే కంగాలు అంటే తెలుసా మీకు? మొత్తానికి అయితే టీ తాగేసా, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసా. ఇప్పుడు ఏంటంటే టెస్ట్ రాయాలన్నమాట. ఈ వీక్ మొత్తం ఏం చదివానో అది రివిజన్ చేసుకుంటారు. ఒక చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ అలాగా ఎంతవరకు రాయగలనో చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నాను అంటే అది అయిపోయిన తర్వాత మ్యాథ్స్కి స్నానం చేయించేసి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఇంకా ప్రీ ఫైనల్స్ గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంకా సీరియస్గా చదవాలి. ఇంకా 3 months వచ్చి 1 month ఉంది కదా ఫైనల్స్కి. సో అందుకే కొంచెం సీరియస్ అవ్వాలి ఈ టైంలో. నేను తెలుగు మీడియం నుంచి రావడం వల్ల కొంచెం నాకు డిఫికల్ట్గా అనిపిస్తుంది. పదే రాసి చదవాలి, అర్థం చేసుకోవాలంటే ఒక బట్టి కొట్టినట్టు చదువుతున్నాను. ఇంకా వీడియో అయితే వెళ్ళిపోతాం. సరే, ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 2 hours అనమాట. మొత్తం ఎగ్జామ్ అనేది 2 hours పెట్టుకుందా. సో 2 hours మొత్తం రాయగలనో లేదో చూద్దాం. 2 hours సో చూసారుగా
2 hours అనమాట సెట్ చేసా. ఓకే నెక్స్ట్ 2 hours రాయగలము ఏదో చూద్దాం. ఓకేనా? నేనైతే క్వశ్చన్ పేపర్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట, ఏమేమి రాయాలనేది. సో క్వశ్చన్ పేపర్ తీసుకున్నా అండ్ దాంతోపాటు నేను ఒక నోట్బుక్ తీసుకుంటా. ఏదో ఒక నోట్బుక్ టైంలో టంగ్ అండ్ థైరాయిడ్ తీసుకున్నా. టంగ్ కొంచెం పర్లేదు, బాగానే రాసా. బట్ థైరాయిడ్ అయితే డయాగ్రామ్ వేసా. సో థైరాయిడ్లో డయాగ్రామ్ వేసా, ఇక్కడ వరకు ఇంత రాసాను. కానీ తర్వాత ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత గుర్తు రావట్లేదు, మర్చిపోయాను మొత్తం. అసలు ఇప్పటికి చదివి చాలా రోజులు అవుతుంది. సో మళ్ళీ ఇది ఇంకోసారి రివిజన్ చేసి మళ్ళీ రాస్తా. ఇప్పుడైతే పెండింగ్ ఉండి ఉంచేస్తున్నాను. ఇది థైరాయిడ్ రాయట్లేదు, ఇది గుర్తు రావట్లేదు నాకు అసలు. ఇంకా 43 minutes ఉంది. నేనైతే మధ్యలో మర్చిపోయాను అనమాట. నాకు గుర్తురాగా ఇదిగో ఇలా రాసి మధ్యలో నుంచి రాకొచ్చి వదిలేసాను. ఇంకా 43 minutes ఉంది, అసలు ఇంకా గుర్తు రావట్లేదు చదివింది ఏం కూడా. సో సర్లే ఇంకా తర్వాత రివిజన్ చేసి ఇంకా కంప్లీట్ చేద్దాం అనేసి మళ్ళీ ఆపేసాను మధ్యలో. సో ఇప్పుడైతే లంచ్ తినేసి మ్యాథ్స్ గడికి స్నానం చేయించేసి సో దాన్ని మళ్ళీ రివిజన్ అయితే స్టార్ట్ చేస్తాం. లంచ్ కూడా తినేసా, మ్యాథ్స్ గడికి స్నానం చేయించేసా, బట్టలు కూడా ఉతికేసా, మొత్తం అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి చదువుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ ఏంటి లాస్ట్ వీక్ చదివింది రివిజన్ చేసుకుందాం అనుకున్నారు, ఇక రాయగలనా లేదా అని చూస్తే సగం గుర్తుంది, సగం గుర్తు రావట్లేదు. అందుకే చిరాకు వచ్చేది మధ్యలో ఆపేసా అనమాట. అది మళ్ళీ ఇప్పుడు ఏంటి రివిజన్ చేసి నెక్స్ట్ వీక్ రాయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ రాయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మళ్ళీ వేరే యూనిట్స్ లైక్ రివిజన్ చేద్దాం అనుకున్నా. సిఎన్ఎస్ నుంచి లైక్ ఫిజియో నుంచి సిఎన్ఎస్, నెక్స్ట్ బయోకెమిస్ట్రీ నుంచి వైటమిన్స్, తర్వాత అనాటమీ నుంచి హెడ్ అండ్ నెక్ ఇప్పుడు రివిజన్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు రివిజన్ చేయగలను. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. చూద్దాం ఎంతవరకు కంప్లీట్ చేయగలను. సో లెట్స్ స్టార్ట్ గైస్. చదవడానికి స్టార్ట్ చేస్తున్నా.
అసలు ఎంతవరకు చదువుతామో చూద్దాం. అంటే లైక్ నేను అనుకున్న క్వశ్చన్స్ అని మొత్తానికి అయితే ఫిజియో ఇంకా బయోకెమిస్ట్రీ అనాటమీ మొత్తం కంప్లీట్ చేస్తాను అనమాట. ఈరోజు రివిజన్ అయితే అయిపోయింది. ఈ వీడియో ఇంతే గైస్, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.